మా ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరి బెండు తీస్తా. ఎవరు చెప్తారు ఇప్పుడు స్టేట్మెంట్? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఎవరోడైతే పార్టీ మారిండో, మళ్ళీ ఆయన ఎవరైతే పార్టీ మారిండో, ఎవరైతే బీఆర్ఎస్ కి మోసం చేసిండో ఒక్కొక్కరిని వదిలిపెట్టకుండా ఏమని వాడు తాంటున్నావు ఆయన ఎవరో చెప్తే మీరు గ్రేట్. బెండు తీస్తాడు ఒక్కొక్కరిది. అడ్డిమారి గుడ్డి దెబ్బకు గెలిస్తే ఇంతలా ఎగిరి పడితే ఎలా ఏదట? అడ్డిమారి గుడ్డి సూట్ల గెలిచిన ఒకసారి ఇంత ఎగిరి పడతారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. ఇది మన రామన్న మాట్లాడే స్టేట్మెంట్స్. ఇంతసేపు మీరు చెప్తారో ఆశపడ్డా. ఒకటే కింది చూస్తాను కామెంట్ ఏమైనా వచ్చిందా కేటీఆర్ అని. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఇంత ఘాట్ గా కామెంట్ చేయగలది హరీష్ రావు, కేటీఆర్. మీరు రెండు పేరు చెప్పినా అయిపోతుండే. ఇప్పుడు 4వ పేజీలో ఉన్నదంట ఇది ముచ్చట. జరావు చూద్దాం. మా ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరి బెండు తీస్తా. రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి బెండు తీస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నాడు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు వెళ్తామని మరొకసారి స్పష్టం చేసిండు. ఇది ఎవరికి వార్నింగ్ అంటే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేతో పాటు మిగిలిన 9 మందికి. ఎవడైతే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు వచ్చారో వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తుంది. కొడకల్లారా, మిమ్మల్ని వదిలిపెట్టండి రా, మిమ్మల్ని ఖచ్చితంగా రాజేంద్ర కూడా రేపు ఎన్నికలు వస్తాయని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు. ఆయన చాలా అగ్రెసివ్ గా పోతాడు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదట. మరీ ముఖ్యమైన ఒక వ్యక్తి పేరు చెప్పాలి, కడియం శ్రీహరి. ఏ మీటింగ్ పోని, ఏడ చర్చకు రాని, ఏడైతే ఈ ఫిరాయింపుల గురించి మాట్లాడతారో ఖచ్చితంగా కడియం శ్రీహరి టాపిక్ తీస్తాడు. నాకు చేసి కడియం శ్రీహరిని పిసికేస్తారు, రేపు పిసికేస్తారు. గవర్నమెంట్ వస్తే మాత్రం ఆ పని చేస్తాడు, కొడతాడు. ఇంకేమంటాడు? ఒక్క నిమిషం. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు వెళ్దామని స్పష్టం చేసిండు. పోయిన దీపావళికి బాంబులు పేలుతాయని అన్నాడని. బాంబులేటి మీరు ఆయన ఎవరో చెప్పాలి. కానీ ఈ దీపావళికి వాళ్ళ ఇంట్లోనే బాంబులు వేరాయని సెటైర్ వేసిండు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో పాశం యాదగిరి కూతురు ఆ పాశం పల్లవి అల్లుడు అంజీబాబు బీఆర్ఎస్ పార్టీలో చేరిరు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ను బీఆర్ఎస్ మొదటి దెబ్బ జూబ్లీస్ లో కొట్టబోతుంది, రెండో దెబ్బ రాజేంద్ర నగర్ లేదా ఖైరతాబాద్ లో కొడతాం, మరో 2 ఏళ్లలో మన ప్రభుత్వం వస్తుంది, ఎవరెవరు ఏం చేస్తున్నారన్న అందరి జాతకాలు నాకు తెలుసు, లెక్కలన్నీ తీస్తున్నాం, తేలుస్తాం. ఒక్కసారి అడ్డుమారు గుడి దగ్గరకు వచ్చి యాజ్ పాయింట్లు రిపీట్ చేసింది. ఇప్పుడు ఎవరెవరి లెక్కలు? రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే లెక్కలు మొత్తం మా దగ్గర ఉన్నాయి. ఈ ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఎవరోడు దేనికి వేయండు? అసలు ప్రజల డెవలప్మెంట్ కోసం పోయిరా, నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం పోయిరా, వాణి డెవలప్మెంట్ కోసం పోయిరా? అన్నీ మా దగ్గర ఉన్నాయి, అన్ని లెక్కలు తేలుస్తాం, ఎవరిని వదిలిపెట్టాం అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఇక బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారట. ఇంకా ఇది ఫస్ట్ జూబ్లీస్ ఎన్నికల్లో గెలుస్తామంటాను. జూబ్లీస్ గెలిచిన తర్వాత అయితే రాజేంద్ర నగర్ లేదంటే ఖైరతాబాద్, దానం నాగేందర్, ఖైరతాబాద్ అతి తొందరలో రావచ్చు. కడియం శ్రీ గారి కానీ ఆయన కానీ కడియం శ్రీ గారి కొంచెం టైం పట్టినా ఈయన ఎందుకు ఎర్లీ ఏజ్ అంటే ఆయన డైరెక్ట్ ఎంపీగా పోటీ చేసింది కాంగ్రెస్ బీఫామ్కి వెళ్ళి, దానం నాగేందర్. సో అందుకే ఆయన టాపిక్ కూడా తీసాడు. రాజేంద్ర అంటే కౌంటర్ కొట్టాలని వచ్చింది. ఒక్క నీ సంగతి చూస్తారా అంటే నీకు అంతే సింపుల్ గా చెప్పాలంటే. సో ఏదైనా రామారావు గారు జూబిల్స్ లో బాగా వేస్తే మనం పని అయినట్టే, ఇంకొకటి మనల్ని ఏం చేయలేడు, మనం బయట పడ్డట్టే, మన ఆయనను ముఖ్యమంత్రి చేసినట్టే అనేది మాత్రం చాలా బలంగా చెప్తుడు. సో ప్రజలు ఇక్కడ ఒక వింతగా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్న విషయం ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు జూబ్లీస్ ఎన్నికల్లో ప్రచారం చేస్తారా, ఒక ర్యాలీనో ఒక సభనో పెడతారా? అసలు ఎలకతుర్తి సభ పెడితే 1 కోటి మంది చూసారు, లైవ్ వీడియో 1 కోటి మంది చూసారు. రేపు జూబ్లీస్ కేసీఆర్ వస్తే ఎంతమంది చూస్తారు? అంటే దాదాపుగా 2-3 నెలలు 4-5 నెలలు అవుతున్నట్టు కేసీఆర్ మనం చూడక. కేసీఆర్ దర్శనం కోసం అందరూ చూస్తారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. మరి ఏ క్షణమైనా ఆ అనౌన్స్మెంట్ కూడా రావచ్చు అంటారు.
షెడ్యూల్ అయితే ఖరారు అయిందంటారు. షెడ్యూల్ అయితే ఖరారు అయింది. కేసీఆర్ అనే వ్యక్తి జూవిస్ లో ర్యాలీ చేయబోతున్న ఒక వార్త. ప్లస్ పెడితే ఒక సభ కూడా పెట్టొచ్చు అంటారు. పెట్టాలని ఆ కార్యకర్తలు కోరుకుంటారు. కేసీఆర్ డైలాగులు మిస్ అవుతున్న వాళ్ళు అయితే ఆ రోజు ఇంకా అందరు టీవీల దగ్గరే చూడరు. కేసీఆర్ ఎట్లాంటి సెటర్లు వేస్తాడా, ఎట్లా మాట్లాడతాడా, తెలంగాణ మండలికలు అని చెప్పేసి ఎదురు చూస్తారు. నేనైతే ఇంకెక్కువ ఎదురు చూస్తున్నా. గురువుగారి దగ్గర నుంచి నేర్చుకోవాలి కొన్ని, తప్పులేదు. అది ఒక వార్త కనిపిస్తా ఉంది. రావణ్ అయితే మరి బెండు తీస్తా అంటున్నాడు ఒక్కొక్కరిని. జర జాగ్రత్త ఫిరాయింపు ఎమ్మెల్యేలు.